నమస్తే అందరికీ. ఇప్పుడు పొట్టకు శ్వాసక్రియకు ఉన్న సంబంధం, ఇది కూడా డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు ప్రాణాయామం సుఖజీవన సోపానం 5th పార్ట్ నుంచి చాలా చక్కని అంశం. పొట్ట ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చూడాలండి. మనిషి అందంగా ఉండాలంటే కొద్దిగా చిరు బొజ్జన్న ఉండాలనుకుంటున్నారు. డొక్క అంటుకుపోయి ఉండడాన్ని అనారోగ్యం అని అనుకుంటున్నారు. రోజులు మారాయి కాబట్టి మన ఆలోచనలో వచ్చిన మార్పులు కూడా అలా ఉన్నాయి. పెళ్లికి ముందు బొజ్జలు వచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు. పెళ్ళి అయిన దగ్గర నుండి మనిషికి పొట్ట రావడం అనేది ఎక్కువ మందిలో ప్రారంభం అగుతున్నది. ఎందుకో కొత్తగా పెళ్ళైన జంట కొత్త మోజులో ఒకరికొకరు వడ్డించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎక్కువ తినడం చేస్తారు. దాంతో కొద్దిగా చిరుబొజ్జ రావడం, నున్నగా తయారవడం జరుగుతుంది. దానిని చూసి చుట్టుపక్కల వారు మీరు పెళ్ళయ్యాక బాగున్నారు అనే మాట అనేసరికి ఎంతో పొంగిపోయి ఆ తిండిని కొనసాగిస్తూ ఉంటారు. ఆ పొట్ట మన కార్యకలాపాలకు అడ్డుపడే వరకు ఎవరూ ఆలోచించడం లేదు. ఆరోగ్యవంతునికి ఛాతి వెడల్పుగా ఉండి నడుము పొట్ట దగ్గర సన్నగా ఉండాలి. ఛాతీ కొలత కంటే నడుము కొలత 8 నుండి 10 అంగుళాలు తక్కువ ఉండాలి. ఇలా శరీర ఆకృతి ఉంటే శ్వాసలు సరిగా నడుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనిషికి ఛాతీ కంటే 8 నుండి 10 అంగుళాలు పొట్ట వైశాల్యం ఎక్కువగా ఉంటున్నది. ఈ వ్యత్యాసాన్ని కనీసంగా చెప్పుకోవచ్చు. కొంతమందిలో కప్పలాగా ఛాతీ సన్నగా ఉండి పొట్ట చుట్టూతా గుండ్రంగా తయారవుతుంది. వెనుక మన పెద్దలు ఒక మాట అనేవారు, ముందు ఛాతీకి ఆనించి ఒక స్కేలును క్రిందకు బొడ్డు వైపు లాయిన్గా పెడితే ఆ స్కేలు బొడ్డు వద్ద తగలకుండా బొడ్డు లోపలకు ఉండాలట. డొక్క అంటుకుపోయి ఉండడం అనేది పూర్తి ఆరోగ్య లక్షణం. హృదయం విశాలంగా ఉదరం సమానంగా ఉండాలన్న వాస్తవాన్ని నేడు మనం పూర్తిగా ఎలా మార్చామంటే హృదయాలను విశాలం చేసుకోవడం మర్చిపోయి ఉదరాలను విశాలం చేసుకుంటున్నాం. విశాల ఉదరాలకు శ్వాసలకు చాలా దగ్గర సంబంధం ఉంది. పొట్ట కొద్దిగా పెరిగిన కొద్దీ శ్వాసల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. పొట్టకు శ్వాసలకు ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. మన 2 ఊపిరితిత్తులు నిండుగా చివరి భాగం వరకు గాలిని ఎక్కేటట్లు మనం ప్రతిసారి పీల్చగలిగితే దానిని సరియైన శ్వాసక్రియ అంటారు. ఇలా మనలో శ్వాసక్రియ జరిగితే శ్వాసల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇలా జరగకపోతే శ్వాసల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా జరిగింది లేనిది కూడా మనం బయట నుండి తెలుసుకోవచ్చు. మనం పూర్తిగా గాలిని పీల్చుకుంటున్నాము అంటే మన డొక్క భాగంలో పొట్ట పైకి కిందకి ప్రతిసారి కదులుతూ ఉంటుంది. ఇలా డొక్క నిండుగా గాలి పీల్చడాన్ని సరైన శ్వాసక్రియ అంటారు. పాలు త్రాగే పిల్లవాడు గాలిని పీల్చితే ప్రతిసారి డొక్క ఆడుతూ ఉంటుంది. కుక్కకు కూడా డొక్కలు ఎగరడం మనం గమనిస్తూ ఉంటాం. అలా డొక్క ఎగరడం అనేది ఊపిరితిత్తులు నిండుగా గాలి అవుతున్నట్లు, ఊపిరితిత్తుల నిండుగా గాలి ఎక్కుతున్నట్లు గుర్తు. గాలి పీల్చినప్పుడు డొక్కలు కదలకుండా ఛాతి పైకి క్రిందకు లేస్తుందంటే మనం పీల్చే గాలి 2 వంతులు మాత్రమే ఊపిరితిత్తులలో నిండి 1 వంతు భాగానికి డొక్క భాగం వరకు అసలు చేరడం లేదని అర్థం. ఇలా గాలి పీల్చినప్పుడు ఛాతి కదిలే వారికి ఎక్కువ శ్వాసలు నిమిషానికి పడుతూ ఉంటాయి. గాలి పీల్చినప్పుడు డొక్క కదలకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది పొట్ట పెరగడం, రెండవది పొట్టలో ఆహారం ఉండడం. పొట్ట పెరగడం చూద్దాం. పొట్ట పై భాగాన ఉన్న డయాఫ్రామ్ అనే కండరం మన 2 ఊపిరితిత్తులను నిరంతరం పైకి కిందకు గాలి పీల్చుకోవడానికి వదలడానికి ఆడిస్తూ ఉంటుంది. డయాఫ్రామ్ అనే ఈ కండరం క్రిందకు జరిగినప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం. అదే కండరం పైకి జరిగినప్పుడు ఊపిరి వదులుతుంటాం. మన శ్వాసక్రియకు డయాఫ్రామ్ అనేది అతి ముఖ్యమైనది. ఈ డయాఫ్రామ్ సంకోచ వ్యాకోచాలు బాగుంటే మనం ఊపిరితిత్తుల నిండుగా డొక్క వరకు గాలి పీల్చుకుంటాం. పొట్టకు క్రొవ్వు పట్టకుండా ఉంటే ఈ సంకోచ వ్యాకోచాలు బాగుంటాయి. పొట్ట పెరగడం లేదా బాగా కొవ్వు పట్టి వారు మందంగా అవ్వడం అనేది ప్రారంభం
అయిన దగ్గర నుండి గాలి పూర్తిగా పీల్చుకోవడంలో మార్పు వస్తుంది. మామూలుగా మన పొట్టను 2 వేలతో పట్టుకుంటే అర అంగుళం నుండి అంగుళం మందం లోపు ఉంటే అది ఆరోగ్యం. మనం ఇప్పుడు ఒక చెయ్యి కూడా పట్టుకోవడానికి చాలక 2 చేతులతో పట్టుకుంటే కానీ అందడం లేదు. 2 చేతులతో పట్టుకుంటే కానీ అందడం లేదు. మరికొంతమందికి ఎంత ప్రయత్నించినా దొరకని మందాన్ని ఉంటుంది. మనం తిన్న కొవ్వు పేరుకొని పోయి అలా తయారవుతున్నది. ఇలా పొట్ట మందం, పొట్ట ముందుకు పెరగడం అనేవి వచ్చిన దగ్గర నుండి ఈ డయాఫ్రమ్ అనే కండరాన్ని సరిగా క్రిందకు సంకోచించుకోవడానికి వీలు లేకుండా దానిపై ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఈ పొట్ట బరువు లోపల డయాఫ్రమ్ మీద పడుతూ ఉంటుంది. దానితో సంకోచం తగ్గి అంటే క్రిందకు జరగడం తగ్గడం వలన ఊపిరితిత్తులు సరిగా సాగవు. దానితో తక్కువ గాలి ఎక్కుతుంది. దాని వలన పై 2 భాగాల వరకే గాలి నిండుతుంది. ఇక అక్కడ నుండి డొక్క కదలడం జరగక ఛాతీ కదులుతూ ఉంటుంది. శ్వాసల సంఖ్య బాగా పెరుగుతూ ఉంటుంది. ఎంత పొట్ట మందం, ఎంత పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుందో అంతగా ఊపిరితిత్తులు మూసుకుపోతూ ఉంటాయి. అదండి. నెక్స్ట్, పొట్టలో ఆహారం ఉండడం చూద్దాం. మన ఊపిరితిత్తుల చివరి భాగాలు పొట్టకు ఇరువైపులా ఉంటాయి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ సంకోచ వ్యాకోచాలు బాగా ఉంటాయి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల చివరి భాగం వరకు గాలి ఎక్కుతుంది. మనం ఎప్పుడైనా బాగా ఆకలైనప్పుడు లేదా ఉదయం పూట డొక్కలను చూస్తే పైకి కిందకు కదులుతూ ఉంటాయి. అదే భోజనం చేసిన వెంటనే చూడండి ఛాతీ కదులుతూ ఉంటుంది. దీనికి కారణం ఆలోచిస్తే మనం పొట్టకు నిండుగా ఆహారం తింటాము. ఆహారంతో నిండిన పొట్ట డయాఫ్రమ్ కండరాన్ని కిందికి బాగా దిగకుండా నిరోధిస్తుంది. దానితో గాలి తక్కువ పీల్చుకోగలుగుతాము. పొట్టలో ఆహారం ఉన్నంతసేపు డయాఫ్రమ్ 60 నుంచి 70% సంకోచాలను వ్యాకోచాలను చేస్తుంది. దానితో మనం 60 నుంచి 70% గాలిని పీల్చుకోగలుగుతాము. అందుచేతనే ప్రాణవాయువు సరిగా చాలక పొట్టలో బరువుగా ఉన్నంతసేపు మత్తుగా బద్ధకంగా అనిపిస్తుంది. పొట్టలో పట్ట ఆహారం బరువు ప్రక్కలనే ఉన్న ఊపిరితిత్తుల చివరి భాగాల మీద పడటం వల్ల కూడా గాలి నిండుగా పీల్చుకోలేము. ఇలా మనం ప్రతిరోజు ఎప్పుడూ పొట్టను నిండుగా నింపుతూ ఉంటాము. కొద్దిగా పొట్ట ఖాళీ అయితే ఊరుకోము. కారుకు ఆయిల్ అయిపోతున్నప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించి మరలా అయ్యే వరకు కొట్టించే ప్రయత్నం చేయరు. అలాగే మనం కూడా మన ట్యాంకులో ఆహారం పూర్తిగా అయిపోయేదాకా మరలా ఏమీ తినకుండా ఉండాలి. ఫుల్ ట్యాంక్ని చేసిన కారును ఈరోజు నడిపినందుకు 5 లీటర్ల ఆయిల్ ఖర్చు అయితే ఈరోజు ఆ కొద్దిగా తిరిగి కొట్టించి మరలా రేపు వాడినా దానికి రేపు మరలా కొట్టించడం చేయము. మన వాహనానికి కూడా అలాగే కొద్దిగా పొట్ట ఖాళీ అయితే దాన్ని నింపి మళ్ళీ గంటకు ఖాళీ అయిన దాన్ని మళ్ళీ నింపే ప్రయత్నం చేయకుండా ఉంటే శ్వాసలకు మంచిది. అలా పొట్ట ఖాళీ అవుతున్న కొద్దీ గాలి ఎక్కువ వెళుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి పొట్టలో నింపుతూ ఉంటే రోజుకి 20 గంటలు 60 నుంచి 70% గాలినే పీల్చుకోవడం అవుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇలా 3 సార్లుగానే తింటే అప్పుడు రోజులో 10 గంటలు 60 నుంచి 70% గాలి వెళ్ళి మిగతా 14 గంటలు నిండుగా గాలి పీల్చుకునే అవకాశం ఊపిరితిత్తులకు కలుగుతుంది. తక్కువ తింటే ఎక్కువ కాలం బ్రతుకుదాం అని మన పెద్దలు అంటూ ఉంటారు. తక్కువ తినేవారికి ఎక్కువ గాలి వెళ్తుంది. అలాగే ఎక్కువ తింటే తక్కువ గాలి పడుతుంది. వెళ్ళే గాలిని బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ బ్రతకాలని కోరిక ఉంటే ఎక్కువ గాలి నింపుకునే ప్రయత్నం చేస్తే చాలు. మనం జీవించినంతకాలం డొక్కలు ఆడేటట్లు గాలిని పీల్చుకోగలిగితే శారీరకంగా, మానసికంగా సుఖంగా జీవించవచ్చు. ఎక్కువ ప్రాణవాయువు వెళితే ఎక్కువ శక్తి వస్తుంది. ఎక్కువ ప్రాణవాయువు వెళ్లకుండా అడ్డుపడే వాటిని అరికట్టాలి. ఛాతీ కంటే కొద్దిగా ముందుకు పొట్ట ఎత్తు పెరుగుతున్నదంటే ఆ రోజు నుండే దాన్ని తగ్గించుటకు కృషి చేయాలి. పొట్టను పట్టుకుంటే 2 వేలకు సరిపడా అందడం లేదంటే మీలో అనారోగ్యం చేరుతున్నదని హెచ్చరిక. పొట్ట పెరగడం, పొట్ట నిండా తినడం ఆయుక్షీణమని మరవద్దు. పొట్ట ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగకరమైనది, హెచ్చరిక లాంటిది, తర్వాత గైడ్ చేసేటువంటిది. కాబట్టి ఆల్ ది బెస్ట్.